రాగి మునగాకుతో ఇలా రొట్టె చేసి చూడండి, 5 నిమిషాల్లో సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌని సునీల్ వ్లాగ్స్. ఈ రాగి మునగాకుతో రొట్టె ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో 2 కప్పుల రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా తీసుకుంటున్నాను. రొట్టె కమ్మగా ఉండడం కోసం కొబ్బరి తురుమునైతే వేస్తున్నాను 1 కప్పు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకును కూడా దీనిలో వేద్దాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకుందాం. ఇప్పుడు వేడి నీళ్ళని పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. మనం వేడి నీళ్ళని పోస్తున్నాం కాబట్టి చేత్తో కాకుండా ఇలాంటి విస్కర్తో కానీ గరిటతో కానీ కలుపుకోవాలి. వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా చేత్తోని మెదుపుకుంటూ కలుపుకోవాలి. మనం వేసుకున్న మునగాకు, ఉల్లిపాయలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనం రొట్టె చేయడానికి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక మూత పెట్టి ఒక అరగంట అయితే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి ముద్దని ఒక పెద్ద బాల్ సైజులో అంత తీసుకొని ఇలా ప్యాన్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చెయ్యిని తడి చేసుకుంటూ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా డైరెక్ట్గా ప్యాన్లో చేయలేము అనుకుంటే ఒక తడి క్లాత్ మీద ఇలా రొట్టెలాగా చేసుకొని దాన్ని డైరెక్ట్గా ప్యాన్లో వేయచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం. చూడండి 2 నిమిషాల తర్వాత ఎలా ఫ్రై అయిందో. ఇంకో సైడ్కి కూడా తిప్పుకొని ఇంకా 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేద్దాం. ఇది కాలడానికి టైం పడుతుంది, లేదంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. చూడండి ఈ రొట్టె రెడీ అవ్వడానికి నాకు ఒక 4 నుంచి 5 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఆయిల్ వేసుకొని, మీరు చేత్తో వేసుకోలేను అంటే గరిటెతో వేసుకుని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. గరిటె అడుగు భాగాన్ని తడి చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నా కూడా అవుతుంది, లేదంటే తడిగుడ్డ మీద వేసుకున్నా కూడా రొట్టె అయితే చక్కగా వస్తుంది. చూడండి ఇలా ఈవెన్గా గరిటెని తడుపుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 2 సైడ్లా కాల్చుకుంటే ఎంతో హెల్దీ అయిన మునగాకు రాగి రొట్టె అయితే రెడీ అయిపోతుందండి. ఈ రాగి మునగాకు రొట్టె రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. మునగాకులో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లో కూడా తినవచ్చు. దీనికి కాంబినేషన్గా నేనైతే కొబ్బరి చట్నీ చేశానండి. ఏ రోటి పచ్చడైనా ఈ మునగాకు రొట్టెతో చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.